ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కంప్యూట్ సర్వీసెస్లో చూద్దాం. ఒక 5 క్వశ్చన్స్ చూద్దాం. ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏడబ్ల్యూఎస్లో కంప్యూట్ సర్వీసెస్ ఏమనుకున్నాం? EC2, లాంబ్డా, ఎక్సెట్రా. క్వశ్చన్ నెంబర్ 6, వాట్ ఈజ్ అన్ EC2 ఇన్స్టాన్స్? వెరీ సింపుల్ క్లాస్. ఈ EC2 మీన్స్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం ఇవన్నీ. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ కీవర్డ్ ఏంటంటే రన్ విర్చువల్ మిషన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాన్సెస్. రన్ విర్చువల్ మిషన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టాన్సెస్. EC2 ఈజ్ ఏ ఇన్స్టాన్స్. మొత్తం చూద్దాం. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఈజ్ ఏ స్కేలబుల్ కంప్యూట్ సర్వీసెస్ దట్ అలౌస్ యూ టు రన్ విర్చువల్ మిషన్స్, మీన్స్ దట్ అలౌస్ యూ టు రన్ విర్చువల్ ఇన్స్టాన్సెస్ ఆన్ డిమాండ్. అది అయిపోయింది. అంటే ఇవన్నీ విర్చువల్ అండి, నాట్ ఫిజికల్. EC2 అనేది ఇన్స్టాన్స్, విర్చువల్ మిషన్స్ ఇవి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్స్టాన్స్ టైప్స్ అవైలబుల్ ఇన్ EC2? ఈ EC2లో ఇన్స్టాన్స్ కూడా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టైప్స్ 5 టైప్స్ ఉన్నాయండి. ఆ 5 టైప్స్ ఏంటంటే జనరల్ పర్పస్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, GPU ఇన్స్టాన్సెస్. జనరల్ పర్పస్లో T2, M5 వస్తాయి. కంప్యూట్ ఆప్టిమైజ్డ్లో C5, మెమరీ ఆప్టిమైజ్డ్లో R5, X1, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్లో I3, GPU ఇన్స్టాన్స్లో P3, G4. గుర్తుపెట్టేసుకోవడమే. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ EC2 ఇన్స్టాన్సెస్? మెయిన్ బెనిఫిట్ ఆఫ్ EC2 ఇన్స్టాన్సెస్. సో ఇక్కడ ఏంటంటే డైవర్స్ వర్క్లోడ్స్ అనేది ఒకటి, ఇంటిగ్రేషన్ ఒకటి, కాస్ట్ ఎఫెక్టివ్ ఒకటి. అంటే తక్కువ కాస్ట్తో అయిపోతుంది. కాస్ట్ ఆప్టిమైజేషన్ వెరీ లెస్ కాస్ట్తో అయిపోతుంది. ఇంటిగ్రేషన్ అనేది ఉంది. డైవర్స్ వర్క్లోడ్స్, లోడ్ బ్యాలెన్సర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకే దాని మీద లోడ్ పడకుండా డైవర్స్ వర్క్లోడ్స్ అనేది ఉంది. ఇది చూద్దాం. స్కేలబుల్ కంప్యూటింగ్ పవర్, చాయిస్ ఆఫ్ ఇన్స్టాన్స్ టైప్స్ ఫర్ డైవర్స్ వర్క్లోడ్స్. మనకి ఇన్స్టాన్స్లో టైప్స్ కూడా 5 టైప్స్ ఉన్నాయి కాబట్టి EC2లో డైవర్స్ వర్క్లోడ్స్ అనేది ఉంది. అంటే ఒకే దాని మీద వర్క్లోడ్స్ పడకుండా, ప్రెజర్ పడకుండా ఏ ఇన్స్టాన్స్ అయితే రెడీగా, హెల్దీగా, యాక్టివ్గా, రెడీ టు ప్రాసెస్ ఉందో ఆ ఇన్స్టాన్స్కి ఆ రిక్వెస్ట్లు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఆ రిక్వెస్ట్లు అనేది ఒకే దాని మీద బర్డెన్ పడకుండా ఇన్స్టాన్సెస్కి షేర్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం బాస్. ఆల్ యూఆర్ స్మార్ట్ దాన్ని. ఇంటిగ్రేషన్ విత్ ఓవర్ AWS సర్వీసెస్, కాస్ట్ ఎఫెక్టివ్ ప్రైసింగ్ మోడల్, ఆన్ డిమాండ్, రిజర్వ్డ్, స్పాట్. ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆన్ డిమాండ్ అంటే ఏంటి, రిజర్వ్డ్ అంటే ఏంటి, స్పాట్ అంటే ఏంటి, ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. సో వన్స్ అగైన్, స్కేలబుల్ కంప్యూటింగ్ పవర్, చాయిస్ ఆఫ్ ఇన్స్టాన్స్ టైప్స్ ఫర్ డైవర్స్ వర్క్లోడ్స్, ఇంటిగ్రేషన్ విత్ అదర్ AWS సర్వీసెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ విత్ అదర్ AWS సర్వీసెస్. తక్కువ కాస్ట్తో అయిపోతుంది కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్ ప్రైసింగ్ మోడల్, ఆన్ డిమాండ్, రిజర్వ్డ్, స్పాట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈజ్ AWS లాంబ్డా? AWS లాంబ్డా కీవర్డ్ చెప్తున్నానండి. సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీస్. సర్వర్లెస్ అంటే సర్వర్, దెర్ ఈజ్ నో సర్వర్. సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీస్ అన్నాడు. మొత్తం చూద్దాం. AWS లాంబ్డా ఈజ్ ఏ సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీస్ దట్ అలౌ యూ టు రన్ కోడ్ ఇన్ రెస్పాన్స్ టు ఈవెంట్స్ వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ వితౌట్ మేనేజింగ్ సర్వర్స్. అసలు నేమ్లోనే సర్వర్లెస్ అని ఉంది. సర్వర్లెస్ అన్నకి మేనేజ్ చేయాల్సిన పని ఏముంది? మేనేజ్ చేయాల్సిన పని లేదు. వితౌట్ మేనేజింగ్ సర్వర్స్, వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ వితౌట్ మేనేజింగ్ సర్వర్స్. మొత్తం చూద్దాం. AWS లాంబ్డా ఈజ్ ఏ సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీస్ దట్ అలౌ యూ టు రన్ కోడ్ ఇన్ రెస్పాన్స్ టు ఈవెంట్స్ వితౌట్ మేనేజింగ్ సర్వర్స్ ఆర్ వితౌట్ ప్రొవిజనింగ్. నెక్స్ట్ 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ AWS లాంబ్డా అండ్ EC2? AWS లాంబ్డా ఈజ్ ఇన్స్టాన్స్, EC2 కూడా ఇన్స్టాన్సే. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం. లాంబ్డా అంటే సర్వర్లెస్ అని. ఈ లాంబ్డా సర్వర్లెస్, ఈవెంట్ డ్రివెన్ ఎగ్జిక్యూషన్ బోత్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. EC2 రిక్వైర్స్ మేనేజింగ్ విర్చువల్ మిషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం మేనేజ్ చేసుకోవాలి. విర్చువల్ మిషన్స్ అని అనుకున్నాగా, మేనేజ్ చేసుకోవాలి. లాంబ్డా అయితే సర్వర్లెస్ కాబట్టి మేనేజ్ చేయగల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, హౌ డు యూ కాన్ఫిగర్ ఆటో స్కేలింగ్ ఫర్ EC2? ఆటో స్కేలింగ్ అంటే వెరీ సింపుల్ బాస్. కీవర్డ్ చెప్తున్నాను. ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ EC2 ఇన్స్టాన్సెస్. ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతాయి EC2 ఇన్స్టాన్సెస్, ఆటోమేటికల్లీ డిక్రీజ్ కూడా అవుతాయి. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషను, డిమాండ్, ఇవన్నీ పాలసీస్ ప్రకారం. మొత్తం చూద్దాం. ఆటో స్కేలింగ్ అలౌస్ యూ టు ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ EC2 ఇన్స్టాన్సెస్ బేస్డ్ ఆన్ డిమాండ్ యూజింగ్ ప్రీ డిఫైన్డ్
policies. Question number 12. What is elastic load balancer? లోడ్ బ్యాలెన్సర్ గురించి చెప్పుకున్నాం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇవన్నీ చెప్పేసుకున్నాం ఆల్రెడీ. వాట్ ఈజ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఈఎల్బి ఆటోమేటికల్లీ డిస్ట్రిబ్యూట్స్ ఇన్కమింగ్ ట్రాఫిక్. లోడ్ బ్యాలెన్స్ అంటే ఏంటండి? బ్యాలెన్సింగ్ ద లోడ్. మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తాయి కాబట్టి ఒకే ఇన్స్టాన్స్ మీద బర్డెన్ పడకూడదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అనుకోండి. ఈ 5 ఇన్స్టాన్సెస్కి మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్, యూజర్ నుంచి వచ్చే మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏ ఇన్స్టాన్స్ అయితే యాక్టివ్గా ఉందో, హెల్దీగా ఉందో, రెడీ టు ప్రాసెస్ ఉందో ఆ ఇన్స్టాన్స్కి ఆ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ 1 by 1 అనేది షేర్ అవుతుంది. ఒక ఇన్స్టాన్స్ డౌన్ అయినా పర్వాలేదు, వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. సో ఈఎల్బి మళ్ళీ చూద్దాం ఇప్పుడు. ఈఎల్బి ఆటోమేటికలీ డిస్ట్రిబ్యూట్స్ ఇన్కమింగ్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ టార్గెట్స్ సచ్ యాజ్ EC2 ఇన్స్టాన్సెస్ టు ఎన్ష్యూర్ హై అవైలబిలిటీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.